బిగ్ బాస్ షో సీజన్ 8 కంటెస్టెంట్ లో వీలైనట్టు కుమారి ఆంటీ పేరుతో పాటు మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 7 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి ఆ షో నిర్వాహకులకు మంచి లాభాలను, ఆ షో కంటెస్టెంట్లకు సైతం ఊహించని స్థాయిలో పేరు వచ్చింది. ఈ షో గ్రాండ్ ఫినాలే రోజున నిర్వాహకులపై పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదు కాగా ఆ కేసులు సైతం పరిష్కారం అయ్యాయని సమాచారం అందుతుంది. మరోవైపు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ షో సీజన్ 8 కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని, హోస్ట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని అయితే చెప్తున్నారు. సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి బిగ్ బాస్ షో సీజన్ 8 మొదలు కానుంది. అయితే ఈ నెల ఆఖరు నుంచి బిగ్ బాస్ షో కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మొదలు కానుందని సమాచారం అందుతుంది. బిగ్ బాస్ షో సీజన్ 7 రేటింగ్స్ పరంగా అదరగొట్టింది. బిగ్ బాస్ షో సీజన్ 8 ను కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ చేయాలని బిగ్ బాస్ టీం ఎంతో కష్టపడుతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ షో తెలుగు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉందని నెటిజన్లు చెప్తున్నారు. గతంతో పోల్చి చూస్తే నాగార్జున సైతం హోస్టింగ్ విషయంలో కొంత మారారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాకు కూడా ఈ షో భారీ రేంజ్ లో పారితోషికం దక్కుతుంది. బిగ్ బాస్ షో సీజన్ 8 కంటెస్టెంట్ లో వీలైనట్టు కుమారి ఆంటీ పేరుతో పాటు మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో ఎలాంటి కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారో చూడాలి. మరి బిగ్ బాస్ 8 కు సంబంధించి త్వరలో అధికారికంగా మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. మరో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో బిగ్ బాస్ షో ప్రసారం కానుందని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.